అడగండి. మీ పేరు చెప్పండి. నా పేరు రాజా బ్రదర్. నేటి కాలంలో క్రైస్తవులు సువార్తను ప్రకటిస్తుంటే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకు? కొన్ని చోట్ల అరెస్టులు కూడా చేయడానికి మరి వారికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ఎందుకు అలాంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి? నాకున్న సందేహం అది బ్రదర్. అంటే చరిత్ర పరంగా మనము లేకపోతే ఈ విశ్వాస పరంగా చూసి ఆ తర్వాత లీగల్ పరంగా కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ్యాన్ని ద్వేషించడానికి కారణం క్రీస్తేనండి. ఆయన చాలా స్పష్టంగా చెప్పేశాడు ఆ మాట. ఈ లోకం నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ఎందుకు లోకం క్రీస్తుని ద్వేషిస్తుంది? చాలా మంది మేము క్రీస్తు అభిమానులు అని చెప్పుకుంటారు, కానీ ఆయన వెంబడించలేరు. చాలా మంది అభిమానులు వచ్చారు ఒకసారి ఆయన దగ్గరికి, గ్రీకు అభిమానులు వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చి చెవులో చెప్పారు ఆయన శిష్యులు, అయ్యా మీ ఫ్యాన్స్ వచ్చారు, మరి మిమ్మల్ని వెంబడిస్తారట, మరి అపాయింట్మెంట్ కోరుతున్నారు అని అడిగారు ఆయన. అడిగితే ఆయన అన్నాడు, వాళ్ళ వైపు కూడా తిరగలేదు ఆయన. వాళ్ళకి వెళ్ళి చెప్పు బాబు, నా ఫ్యాన్స్గా ఉండడం అంటే ఈజీ కాదు, మహేష్ బాబు ఫ్యాన్స్ లాగా కాదు నా ఫ్యాన్స్. నా ఫ్యాన్గా ఉండాలంటే ఏం చేయాలంటే సిలువను ఎత్తుకుని దాన్ని మొయ్యాలి, నన్ను వెంబడించాలి. అక్కని, చెల్లిని, అమ్మను, నాన్నని, సొంత భార్యని, వాడిని కూడా త్యజించాలి. దానికి సిద్ధమేమనేమో అడగండి, అప్పుడైతే ఫ్యాన్స్ అసోసియేషన్లో జాయిన్ చేసుకుంటాను. వెళ్ళిపోయారు వాళ్ళు. దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రాబ్లం ఏంటంటే నన్ను కూడా పూజించు అని అంటే బాగానే ఉండేది, నేను కూడా దేవుణ్ణి అంటే బాగానే ఉండేది, బాగా సమ్ముగా ఉండేది మనకి. అబ్బా ఎంత మంచి దేవుడు అండి ఈయన, అందరితో పాటు మనం కలిపేసి ఉండేవాళ్ళం ఆయన. ఎందుకంటే మనకు 3,000,000 దేవుళ్ళు కదా, 3,000,000 ఒకటి వచ్చేసేది, ఇంకోటి సరిపోయేది, నో ప్రాబ్లం. ఈరోజు క్రైస్తవ్యం చక్కగా మన దేశ సంస్కృతిలో కలిసిపోయేది. కొంతమంది క్రైస్తవులు వచ్చి కలిపేశారు కూడా, వేలంగాని తెలుసుగా మీకు, కలిపేసుకున్నారు చక్కగా. వాళ్ళకి వ్యతిరేకత లేదు. సువార్త చెప్పేవాడికే, క్రీస్తే మార్గం అని చెప్పేవాడికే వ్యతిరేకత. ఎప్పుడైతే యేసుక్రీస్తు నేనే అని అన్నాడో లోకానికి పడలేదు. ఆ మాటను నువ్వు తీసుకెళ్లి సువార్తగా చెప్తే తప్పనిసరిగా వ్యతిరేకత వస్తుంది. మీరు చూడండి, మిమ్మల్ని ఒక చిన్న ఉదాహరణ ఇస్తాం. మీరు ఇలాంటి సినిమా టైటిల్స్ వినుంటారు. శ్రీలేఖ గారు కూడా ఇక్కడే ఉన్నారు, సూర్య గారు కూడా ఇక్కడే ఉన్నారు. చిన్న ఉదాహరణ, సినిమా టైటిల్స్ ఇలా మారుద్దాం. నిన్ను కూడా పెళ్ళాడతా, నువ్వు కూడా కావాలి, ఇలా రాస్తే సినిమా టైటిల్స్ ఎలా ఉంటాయి? చంప పగిలిపోద్ది. ఎరా నన్ను కూడా పెళ్ళాడతావా? ఏమా, ఒక అమ్మాయికి తన భర్త తనకే చెందాలన్నంత రోషం ఉంటే దేవుడికి ఎంత ఉండాలి? ఎంత ఉండాలి ఆయనకి? ఎప్పుడైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో మీ నాన్న ఎవర్రా అంటే వాళ్ళిద్దరు అని చెప్పగలరా? ఎంత దరిద్రంగా ఉంటుంది. నాన్నే ఒక్కడైతే సర్వ ప్రపంచాన్ని సృష్టించిన సర్వాధికారి అనే అనంతుడైన వాడు ఒక్కడు కాడా? ఆయన ఈ లోకానికి వస్తే నన్ను కూడా అంటే ఆయన నమ్మకూడదు. అందుకే ఆయన ఏమన్నాడంటే నేనే. ఎందుకంటే ఆయన పక్కన ఎవడు లేడు, దేవుడు ఒక్కడే. రోషం కలిగిన వాడు ఆయన. తెలుసుకోండి, యేసును పూజిస్తే ఇంకెవరిని పూజించలేరు. యేసుని ప్రేమిస్తే ఆ రీతిలో, ఆ స్థాయిలో ఇంకెవరిని ప్రేమించడానికి వీల్లేదు. హీ డిజర్వ్స్ ఇట్. ఆయన దానికి యోగ్యుడు, ఆయన మాత్రమే యోగ్యుడు. దట్ ఈస్ ద స్టేట్మెంట్ సూర్య స్టార్టెడ్ విత్. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. అంచేత వ్యతిరేకత వస్తుంది, తప్పనిసరిగా వ్యతిరేకత వస్తుంది. పడాలి, తప్పదు. లీగల్గా తీసుకుంటే ఈరోజు వాళ్ళు తీసుకెళ్లి మనల్ని కేసులు కూడా పెడుతున్నారు, కానీ కేసు పెట్టలేరు. ఆయన కూడా ఆ రోజు దొంగ కేసు పెట్టారు. వాళ్ళు మమ్మల్ని కొట్టారని, లేకపోతే భారత మతం తిట్టారని, ఇలాంటి అబద్ధాలు పెట్టాల్సిందే తప్ప మృత ప్రచారం చేసుకున్నందుకు కేసు పెట్టలేరు. ఎందుకంటే భారత రాజ్యాంగం నిన్ను ప్రకటించుకోవడానికి నీకు స్వేచ్ఛనిస్తుంది. భారత రాజ్యాంగం రాసిన వాళ్ళు ఎవరైనా అది బైబిల్ యొక్క ప్రేరణతో పుట్టింది. అందుకని ఈరోజు రాజ్యాంగం మార్చమని కూడా అడుగుతున్నారు వాళ్ళు. సర్వ మతాలకు, సర్వ కులాలకు, సర్వ ప్రాంతాల వారికి
ఆడామగా కూడా తేడా చూపించకూడదని భారత రాజ్యాంగం చెప్తోంది. అంచేత నీ విశ్వాసాన్ని నువ్వు ప్రకటించుకోవచ్చు, దాన్ని పాటించవచ్చు కూడా. ఆ స్వేచ్ఛ నీకుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, వాళ్ళు ఒక చిన్న లిటికేషన్ పెడతారు. బలవంతంగా మనం మార్పిడి చేయొచ్చా, మీరు బలవంత మార్పిడి చేస్తున్నారే అని అంటారు. ఈరోజు సభాముఖంగా మీకు నేను తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, ఈవెన్ బయట నడుస్తున్నటువంటి పురజనులకు కూడా, నా సోదర స్నేహితులకు కూడా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, యాజ్ ఫార్ యాజ్ క్రిస్టియానిటీ ఈజ్ కన్సర్న్, ఐ డోంట్ నో అబౌట్ అదర్ రిలీజియన్స్, ఇతర మతాల గురించి నాకు అనవసరం. కానీ క్రైస్తవ్యం దగ్గరికి వచ్చేటప్పటికి బలవంతపు మత మార్పిడి కల్లా అది జరగని పని, సాధ్యం కాదు అది. యు నో వై? క్రైస్తవ్యంలో మతం పుచ్చుకోవడం లేదు. సంప్రదాయాలు మార్పు చేసి లేదా ఉపనయనం చేసి ఒక క్రైస్తవుడిగా నువ్వు మారడానికి కుదరదు. అంతర్గత మార్పు, అంతర్గత మార్పు. ఇందాక ఆయన చెప్పారు సూర్య గారు, వాట్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్? వన్ ఇంపాసిబుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఏంటి? హృదయం మారడం. సాధ్యమా? ఒకరోజు నా క్లాస్మేట్ వినయ్ తేజ అని, వాళ్ళ మదర్ అడిగింది, అరే ఈ ప్రపంచంలో అత్యంత గట్టి వస్తువు ఏంట్రా అని అడిగింది. వాట్ ఈస్ ద హార్డెస్ట్ మెటీరియల్? అడేదో రాయి అది ఇది అని చెప్పాడు. వజ్రము అని చెప్పాడు. కాదందామా. మరేంటమ్మా అని అడిగాడు. ఆమె చెప్పింది మానవ హృదయం అని చెప్పింది. కెన్ యూ చేంజ్ ఎ హ్యూమన్ హార్ట్? నువ్వు కానీ మనస్సుని మార్చగలిగితే ఎందుకు ఈరోజు కోర్టుల చుట్టూ అన్ని విడాకుల కోసం తిరుగుతున్నారు అంతమంది? మారలేక. మనిషిని మార్చగలిగిన వాడు ఒక దేవుడే. ఓ బియ్యం మూట ఇస్తాననో, ఓ చింతపండు ఇస్తాననో, బట్టలు ఇస్తాననో, బైక్ కొనిస్తాననో నువ్వు క్రైస్తవ్యంలోకి ఎవరిని తేలేవు. ఒకవేళ క్రైస్తవులు ట్రై చేసినది తప్పే, వేరే వాళ్ళు అపార్థం చేసుకున్నది తప్పే. ఎందుకంటే క్రైస్తవ్యం మత మార్పిడి కాదు, అది మనసుకు సంబంధించిన మార్పిడి. అందుకని క్రైస్తవ్యంలో ఎవ్వడు కూడా సొంతగా మారాల్సిందే తప్ప, దేవుడి దగ్గరికి వెళ్లాల్సిందే తప్ప బలవంతపు మార్పిడి ఉండదు. బైబిల్లో ఉన్న మాట మీకు గుర్తులేదా? నేను హృదయము తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతనిలోనికి వచ్చి అతడు నాతోను నేను అతనితోను భోజనం చేస్తాను. నా ప్రశ్న ఏంటంటే, వై జీసస్ ఈజ్ వెయిటింగ్? ఎందుకు తలుపు తడుతున్నాడు ఆయన? అందరూ తలుపులేసుకొని కూర్చుంటే లోపలికి వచ్చేసినటువంటి వాడు కదా ఆయన. తన శరీరాన్ని, పునరుద్ధాన శరీరాన్ని చూపించుకున్నవాడు కదా ఆయన. ఇందాక చెప్పారు ఆయన పాతాళంలోకి వెళ్ళినా అక్కడ ఉంటాడు కదా ఆయన. ఎక్కడ చూసినా ఉంటాడు కదా ఆయన. ఎందుకు హృదయంలోకి రావడానికి ఆయన సంశయిస్తున్నాడు, తలుపు తడుతున్నాడు. నువ్వు తీస్తావని. బలవంతంగా మార్చడు యేసు. ఎవరైతే తలుపు తీస్తారో వాళ్ళనే మారుస్తాడు. కాబట్టి బలవంతపు మత మార్పిళ్ళు అనేటువంటిది ఒక అభియోగమే తప్ప, ఒక అపనిందే తప్ప, అపవాదే తప్ప, అది ఎట్టి పరిస్థితుల్లో వాస్తవం కాదు. అలా ఒకవేళ మారినా వాళ్ళు క్రైస్తవులు కారు.